దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవునికి సమయం ఇవ్వండి. దేవునికి మనము సమయం ఇచ్చేవారిగా ఉండాలి. ఆహారం తినడానికి ఇస్తున్నావు, నీ ఉద్యోగానికి ఇస్తూ ఉన్నావు, నువ్వు పడుకోవడానికి ఇస్తూ ఉన్నావు, ఆడుకోవడానికి ఇస్తూ ఉన్నావు, బంధువులతో స్నేహితులతో కలవడానికి ఇస్తున్నావు. మరి దేవుడు కూడా అడుగుతున్నాడు, దేవునికి సమయం ఇవ్వండి అని చెప్పేసానని. దేవుని బిడ్డలారా, దేవునికి సమయం ఇవ్వకపోవడము అహంకారాన్ని బయట పెడుతూ ఉంది. అలాగుననే దేవునికి నీవు సమయము ఇవ్వకపోవడము వలన నీవు విలువైన దాన్ని నువ్వు గ్రహించలేకపోతూ ఉన్నావు. దేవునికి సమయం ఇవ్వడం అనేది విలువైన దాన్ని భావించేదిగా ఉంటూ ఉంది. కాబట్టి దేవునికి నీవు ఎప్పుడైతే సమయం ఇస్తావో, నీవు కోల్పోయిన వాటికంటే అధికమైనటువంటి మేలుతో దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవునికి సమయం ఇవ్వండి. అన్నిటికీ సమయం ఇస్తున్నారు, కానీ దేవునితో సహవాసం చేయడానికి, దేవుని దగ్గర మొరపెట్టడానికి, దేవునితో మాట్లాడడానికి, దేవుణ్ణి స్తుతించడానికి సమయము ఇవ్వలేనటువంటి స్థితిలో మీరు ఉంటూ ఉన్నారు. వాక్యం సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. భయపడకము, నీకు సహాయము చేయువాడను నేనే. ఎప్పుడు ఈ మాట దేవుడు నీతో అంటాడు అంటే, నువ్వు దేవునికి సమయం ఇచ్చినప్పుడు, నువ్వు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీతో ఈ మాట మాట్లాడతాడు. అదే కాదు, 136వ కీర్తన 4వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయన ఒక్కడే మహాకార్యములు చేయువాడు. దేవుని బిడ్డలారా, మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఆయన ఒక్కడే. ఆశ్చర్య కార్యములు జరిగించేటటువంటి దేవునికి నువ్వు సమయం ఇచ్చినప్పుడు ఆయన కృప నిరంతరము కూడా నీ పైన, నీ కుటుంబం పైన ఉంటూ ఉంది. వాక్యం సెలవిస్తా ఉంది కదా, ఇక్కడ 136వ కీర్తన 23వ వచనములో వాక్యం ఈ రీతిగా ఉంది. మనము దీన దశలో ఉన్నప్పుడు ఆయన మనలను జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరం ఉండును, మన శత్రువుల చేతుల నుండి మనలను విడిపించెను. ఎంత అద్భుతం అండి! నువ్వు దేవునికి సమయం ఇచ్చినప్పుడు, నువ్వు దీన దశలో ఉంటూ ఉన్నావా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే విధంగా నువ్వు దేవునికి సమయం ఇచ్చినప్పుడు ఆయన నీ శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపిస్తాను అంటూ ఉన్నాడు, కాపాడుతాను అంటూ ఉన్నాడు. అంతేకాదు, సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో, దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేయును. అవును దేవుని బిడ్డలారా, ఏ సమయమున్నా నువ్వు దేవునికి మనవి చేసుకుంటున్నావో, నువ్వు ఏది కావాలని దేవుణ్ణి అడుగుతున్నావో, దేవుడు అది నీకు కలగజేస్తా ఉంటున్నాడు. అదేవిధంగా దుఃఖించు వారిని ఓదార్చుదును అంటున్నాడు. నువ్వు దేవునికి సమయం ఇవ్వు. ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావో, ఏ విషయంలో నువ్వు దుఃఖిస్తూ ఉన్నావో, దేని నిమిత్తమే నువ్వు బాధపడుతూ ఉన్నావో, దేవుడు నీకు సమీపముగా ఉండి ఆయన నిన్ను ఓదార్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అంతేకాదు బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. నువ్వు దేవునికి సమయం ఇస్తే ప్రతి విషయంలో నీకు తోడయుండి, నిన్ను విడిపించి, నిన్ను కాపాడి, నీకు తోడయుండి, నిన్ను ధైర్యపరిచి, అదే విధంగా దేవుడు బహుతరములకు కూడా నీవు సంతోష కారణముగా నిన్ను చేసేద్దను అంటున్నాడు. నిన్ను బట్టి, నీ సాక్ష్యమును బట్టి అనేకులు కూడా దేవునికి సమయమును ఇచ్చేవారిగా ఉంటారు. దేవుని బిడ్డారా, ముందుగా నీవు దేవునికి సమయం ఇవ్వు. నువ్వు దేవునికి సమయం ఇస్తే నీ పిల్లలు కూడా దేవునికి సమయం ఇచ్చేవారిగా ఉంటారు. అప్పుడు నీవు, నీ కుటుంబము కూడా సంతోషముగా ఉంటారు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తా ఉంది కదా, 128వ కీర్తన 2వ వచనములో, నీవు ధన్యుడవి, నీకు మేలు కలుగును. ఇంటి యజమానుడివా నీవు, ఇంటి యజమానురాలువా నీవు, నువ్వు దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకో. నువ్వు దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకున్నప్పుడు నీతో పాటు నీ పిల్లలు కూడా దేవునికి సమయం ఇవ్వడము నేర్చుకుంటారు. అప్పుడు నీవు, నీ కుటుంబము ధన్యకరమైన స్థితిలో ఉంటుంది. దేవుని బిడ్డలారా, నువ్వు ధన్యుడిగా ఉంటావు, నువ్వు ధన్యురాలుగా ఉంటావు అని వాక్యం సెలవిస్తా ఉంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, దేవునికి మనము ఎప్పుడైతే సమయం ఇస్తామో
ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఎంత అద్భుతం అండి. దేవునికి సమయం ఇవ్వడం నేర్చుకోండి. మీ కుటుంబానికి, మీ పిల్లలకు నేర్పించండి. రెండంతల మేలు మీరు, మీ కుటుంబము అనుభవించుదురుగాక. ఆమేన్.